హాయ్ హలో వెల్కమ్ టు డిటీవీ న్యూస్. ఈరోజు మనతో ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఆయన బీజేపీ నాయకుడు. ఆయన పేరు రాజ్ మల్లేష్. ఆయన ఉండేది వీరన్నపేట్. మన స్టూడియోకి వచ్చి ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ మెసేజ్ ఏందో మనం తెలుసుకుందాం మన వ్యూస్ కోసం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నా అన్న. మీ పూర్తి పేరు ఏంటన్నా? నా పేరు బట్టు రాజా మల్లేష్. వీరన్నపేట కరెక్టేనా? వీరన్నపేట గ్రామమే. ఇంకోటి, మీరు బీజేపీలో ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నారా అన్న? నేను ఫస్ట్ నుంచి అంటే 2007 నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో విద్యార్థి సమస్యల పైన తెలంగాణ ఉద్యమంలో మనం ముందుండి పోరాము. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా నాన్న వ్యవసాయం, మా అమ్మ వ్యవసాయం. ఎక్కడ? వీరన్నపేట గ్రామంలో మాకు 2 ఎకరాల పొలం ఉంది. అక్కడనే వ్యవసాయం చేస్తుంటాం. ఇప్పుడు 2 ఎకరాల భూమి ఇప్పటికి ఉందా? ఇప్పటికి ఉందన్న. అంటే రాజకీయాల్లో వచ్చిన దాన్ని 20 ఎకరాలు చేయలేదా మరి? లేదన్న, నేను రాజకీయంగా చేసి రాజకీయంలోకి వస్తే చాలా మంది రాజకీయాలకు వచ్చినాక 1 ఎకరం ఉన్నది 10 ఎకరాలు చేసుకుంటారు, 2 ఎకరాలు ఉన్న భూమిని 20 ఎకరాలు చేసుకుంటారు. అంటే రాజకీయాలు లీడర్లో చిన్న ఉంటారు కదా, అలాంటిది ఏమైనా ఉందా అని అంటుండండి. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకైతే సాధ్యం కాదు. ఎందుకంటే మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలంలో పనిచేయడం, ఊళ్ళలో ఏదైనా కూలికి వెళ్ళడం, ఇలాంటి చేస్తూ పార్టీ పనిచేస్తాం. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా మేము ఇలాంటివి చెప్తాం. మీరు ఉత్తగా కబ్జా చేయడం, అవినీతి చేయడం, వాళ్ళకు ధమ్కీలు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సాధ్యం కాదు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, ముఖ్యంగా దేశం కోసం పాటుపడి దేశాన్ని కాపాడుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ పాటుపడుతుంది. ఎన్ని సంవత్సరాలు బీజేపీలో జాయిన్ అయ్యి? బీజేపీలో జాయిన్ అయ్యి అంటే నేను 2016 సభ్యత్వం తీసుకున్నా. భారతీయ జనతా పార్టీలో ఫస్ట్గా నాకు చేవల్ల అసెంబ్లీ కన్వీనర్ యువ మోర్చా ఇవ్వడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు, 5 మండలాల్లో చురుకుగా కార్యక్రమాలు చేయడం, యూత్ను అట్రాక్ట్ చేయడం, యూత్ను పార్టీలో కొత్త వాళ్ళను తీసుకురావడం జరిగింది. మరి యూత్ని ఏం చెప్పి పార్టీలోకి జాయిన్ చేసుకుంటారు మీరు? యూత్కు ఒకప్పుడు చెప్పాల్సి వస్తుండే, ఇప్పుడు యూత్ ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎలక్షన్లో మాటిస్తుందో ఆ కార్యక్రమాలను అవి ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, ఎవరు కానీ మాటిచ్చారు అంటే ఆ కార్యక్రమము, ఆ పని పూర్తి చేస్తుందని పక్కా నమ్మకం యువతకు. ఇప్పుడు మీరున్నది వీరన్న ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? చేవల్ల బీజేపీ నాయకులు ఎవరు? ఇప్పుడు మాది చేవల్ల కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్. కంజాల ప్రకాష్ అన్న. ఆయన గెలిచిన లేదు, ఆయన గ్రామ సర్పంచ్ గెలిచిండు. అప్పుడు గ్రామంలో మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత ఆయనను ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఇక అంటే వేరే పార్టీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టడం, మా పార్టీ కార్యకర్తలకు, మా పార్టీ సంబంధించిన నాయకులు మేము మందు కానీ బిర్యానీలు కానీ ఇలాంటివి పంచం. స్వచ్ఛందంగా ఏ కార్యకర్త అయినా వచ్చి పార్టీ ప్రచారం, పార్టీ సిద్ధాంతం, పార్టీ యొక్క విషయాలను తీసుకురావడం మా యొక్క లక్ష్యం. ఓకే అన్న, మీరు అన్నది కరెక్టే. కాకపోతే 3 సార్లు టికెట్ వచ్చినాయి మీ ప్రకాష్ అన్న. 3 సార్లు ఓడిపోయాడు. మరి ఇట్లా ఓడిపోవడం వల్ల ఏంటి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే పార్టీ బలంగా లేకపోవడమా? పార్టీ బలంగా ఆయన అంటే ఈరోజు ఓటర్స్ అని కాదు, ఉన్న లీడర్స్, వేరే పార్టీలో ఉన్న లీడర్లు గెలిచిన వాళ్ళు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టడం. మా పార్టీ సిద్ధాంతం డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని కాదు. మేము ధర్మం కోసం పనిచేద్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. ఇప్పుడు గెలిచిన నాయకులు కానీ, వచ్చినటువంటి ఇప్పటివరకు గెలిచిన నాయకులు కానీ 4-5 ఎకరాల నుంచి మీరు అన్నట్టు ఇప్పటిదాకా 20 ఎకరాలు ఎందుకు కాలేదు అంటే ప్రకాశాన్ని అట్లా వేసుకోలే. పేరు సంపాదించుకున్నాడు ఎమ్మెల్యే అవ్వాలి కదా, ఎందుకు కాలేదు? మరి డబ్బులు పెడతలేం కదా, మేము బిర్యానీ తినబెడతలేం, బీరు తాపుతలే. మేము
పప్పు అన్నం తింటాం. పప్పున తినిపిస్తారు. తినిపిస్తాం కూడా కాదు, మాకు సందర్భం వచ్చి మేము ఇప్పుడు ప్రకాష్ అన్న డబ్బున్న వ్యక్తి కాదు. మా బీజేపీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో కూడా డబ్బున్న లీడర్ ఎవరు లేరు. మేము తినాలి, పప్పు అన్నం తినబెట్టాలి, లేకుంటే బిర్యానీ తినబెట్టాలని కాదు. మేము ఛాయ్ తాగి కూడా పొద్దున్న నుంచి సాయంత్రం నాకు ఉపవాసం ఉండి పార్టీ కార్యక్రమాలు చేస్తాం. మేము కాళ్ళల్లో తిరగాలి, బండ్ల మీద తిరగాలి, బస్సు మీద తిరిగి, ఆటో తిరిగి కూడా కార్యక్రమాలు చేసాం. అలాంటి సిస్టమ్ ఉంటుంది బీజేపీ అంటే. మాకు ఏసీ కార్ కావాలి, ఏసీ కార్లో తిరిగి ప్రోగ్రామ్ చేయాలి, డబ్బులు ఇచ్చి కార్యకర్తలను తీసుకురావాలి, బీర్ దాబి బిర్యానీ పెట్టి కార్యకర్తలను తీసుకురావాలి కాదు. ఏ పార్టీలు జరుగుతున్నాయి ఇలాంటి? అన్ని పార్టీలో జరుగుతున్నాయి. పేరు చెప్పండి. పార్టీ ఇప్పుడు మీరు చూసారు కదా 2019 ఎలక్షన్లో గెలిచిన పార్టీ ఏ విధంగా గెలిచి చెప్పండి మీరే. డబ్బులు ఖర్చు పెట్టడం, బీరు బిర్యానీ తినబెట్టడం అందరు తెలుసు, ఎవరు కూడా చెప్పలేకపోతారు. ఈరోజు మేము కళాకాండ చెప్తున్నాం, మేము ఎక్కడ కూడా డబ్బులు పంచలేదు, డబ్బులు పంచము. మేము మా అభివృద్ధిని చూసి ఇప్పుడు గుజరాత్లో చూడండి, కానీ ఇప్పుడు ఢిల్లీలో కూడా అప్పుడు ఉన్నటువంటి సీఎం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ఉన్న స్టేట్లలో కూడా ఇప్పుడున్న 19 స్టేట్లలో కూడా బీజేపీ ఎక్కడ కూడా డబ్బులు పంచి పనిచేయలేదు, గెలవలేదు. అక్కడ ఉన్న కార్యకర్తల బలంతో పార్టీ గెలిచింది. కాకపోతే కొన్ని సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు రాజకీయం డిఫరెంట్. మన తెలంగాణ స్టేట్ రాజకీయం డిఫరెంట్ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఇక్కడ హిందువులను డామినేట్ బాగా చేస్తారు వివిధ పార్టీలు. అంటే హిందువులు అనే కాదు, మెజారిటీ ఉన్న పీపుల్స్ను మైనారిటీ పీపుల్స్గా చూడడం, వాళ్ళను ఓటు బ్యాంక్ కోసమే వాడుకోవడం. మేమేం చెప్తాం, బీజేపీ పార్టీ అందరం ఏకంగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దేశాన్ని జోలికి ఎవరు రావద్దు, వస్తే అని కబడ్దార్ అని చెప్తాం మనం. అట్లా కాదు, వివిధ పార్టీలు వివిధ కులాలకు, వివిధ మతాలకు, వివిధ వర్గాలకు సపోర్ట్ చేస్తూ గెలుస్తారు. గెలిచినాక అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, మీకు గుడి కట్టిస్తాం, మీకు చర్చి కట్టిస్తాం, మీకు మసీదు కట్టిస్తాం అని అంటారు. మేము అట్లా కాదుగా, ఒకే సిద్ధాంతం. ఇది హిందూ దేశం, భారతదేశం. అయోధ్య రామ మందిరం నిర్మిస్తామని చెప్పి ఎలక్షన్లో మాట ఇచ్చినాం, ఈరోజు నిర్మించినాం, భూమి పూజ చేసినాం, అది తొందరలోనే పూర్తవుతుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు అనిపిస్తుందా, ఇప్పుడు లాస్ట్ టైం 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 మందిలో ఇప్పుడు గెలిచిన వ్యక్తి రాజాసింగ్, అది ఎంపీగా గెలిచింది అది వేరు, కిషన్ రెడ్డి గెలిచింది అది వేరు. దీనికి కారణం ఏంది? మన బలం తగ్గుతుంది అనుకోవాలా, పెరుగుతుంది అనుకోవాలా బీజేపీకి? ఇప్పుడు 5 మంది సీట్లు, నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ప్రస్తుతానికి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బాగుంది. తర్వాత 5 నుంచి 10 కావాలి మీ పార్టీకి బలం ఉంటే. మరి ఎమ్మెల్యే తగ్గుకుంటూ వస్తారు, కారణం ఏంటంటారు? మేము ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. మా దగ్గర ఉన్నటువంటి సిద్ధాంతంతో మేము నిలబడి మేము ఎక్కడ కూడా అనుకున్న సీట్లు అంటే 119 సీట్లు నిలబడాలనుకున్నాం. 1-2 చిన్న మిస్టేక్ వల్ల కావచ్చు, 119లో 117 నిలబడ్డాం. మేము నిలబడ్డా కానీ మేము ఒకటే పార్టీ, ఓన్లీ బీజేపీ పార్టీ, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా 2019 అని ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కాంగ్రెస్, టీడీపీ వగేరా పార్టీలు అలయన్స్ అయినాయి. ఇక్కడ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ అలయన్స్ అయింది. మా దగ్గర ఉన్న లీడర్స్ శక్తివంచన లేకుండా కష్టపడి డబ్బులు పంచకుండా ఓట్లు అడిగినాం. రిగ్గింగ్ చేసి డబ్బులు ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చి గెలిచిన వాళ్ళు చాలామంది. అట్లా మేము ఓడిపోయినాం తప్పితే మా బలం తగ్గింది, మా శక్తి లేదు, మా కార్యకర్తలు లేరని కాదు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ కష్టపడి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్లో మా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పోటీ చేసిన ఎంపీలు గెలిచినాం, కష్టపడ్డాం. అప్పుడు ఈ మిస్టేక్లను నెక్స్ట్ ఎలక్షన్లో చేయకుండా మేము కష్టపడి చేసి గెలిచినాం. ఇప్పుడు వచ్చే 2021-24 ఎలక్షన్లో మేము పక్కా గెలుస్తాం. ఎక్కువ ఒకటే సీట్ నుంచి సీఎం అయ్యే స్థానం దాకా ఉన్నది అనే ప్రభంజనం ఇప్పుడు యువత కానీ రైతులలో కానీ మా నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ప్రజల దాకా వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకొని పోతే
వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి వాటి పథకాలు తీసుకెళ్ళనే ఇస్తలేరు. ఆ విధంగా మాకు కొంచెం ఇబ్బంది అయ్యి గెలలేకపోయినాం. ఈసారి మా ఎంపీలు ఉన్నారు, మా ఉన్న ఎంపీలలో అందరూ. ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీ వాళ్ళు? ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మన సికింద్రాబాద్ అంతమంది ఎంపీలు. మన కిషన్ రెడ్డి గారు మినిస్టర్ కూడా అయింది కాబట్టి బండి సంజయ్ యువకులకు స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టేట్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో యువత కానీ సీనియర్ నాయకులు కానీ అందరు కలిసిమెలిసి చాలా కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు యూత్ కూడా బీజేపీ వైపు మలుపుతూ, వివిధ పార్టీలు ఉన్నటువంటి లీడర్స్ కూడా బీజేపీ వైపు వస్తారు. అంటే బీజేపీ బలం తెలంగాణలో పెరుగుతుంది అనుకోవాలా, తగ్గుతుంది అనుకోవాలా? అంటే ఇప్పుడు నేను అనేది అంటే కొంతమంది ఇప్పుడు గెలిచిన ఎంపీలు ఉన్నారు కదా, అవును, వాళ్ళు ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా అవును మానవతా దృక్పథంతో ఓటేసి గెలుచుకున్నారు అన్నారు అందరూ. అవును, అదే పైసా ఖర్చు పెట్టలేదంటారా? పైసా ఖర్చు పెట్టలేదా అంటే ఇప్పుడు పోస్టర్లు, మనం పోస్టర్స్ కానీ బండి రెంట్ కానీ అది ఖర్చు కామన్. చిన్న ఖర్చులు, ఎలక్షన్ ఖర్చు, చిన్న ఖర్చులు కామన్. కానీ ఓటుకు 1000, 5000 పొద్దుమికి ఎంపీ ఎలక్షన్లో తిరిగిన ఎంత కార్యకర్తలకు బీరిచ్చి, బిర్యానీ ఇచ్చి, డబ్బులు ఇచ్చి తిరిగినట్టు ఒక్కరిని కూడా మీరు కానీ ఎవరు కానీ ప్రూవ్ చేయండి. మేము కూడా తిరిగినాం ఎలక్షన్లో. పైసలు వంచలే, మేము పైసలు వంచలే, మేము ఏ లీడర్ దగ్గర పైసలు తీసుకోలే. మేము మేము టెంట్లు వేసి ఫంక్షన్ హాల్లో ఫుడ్లు కూడా పెట్టలేము. మేము చెట్టు కింద ఆకలి అయితే టిఫిన్ తెచ్చుకుంటాం ఇంటికి ఎంచి, ఏదైనా పెద్ద లీడరు ఎవరో వచ్చినప్పుడు ఇంత పప్పన్నం వండుకొని లేకుంటే ఏదో తింటాం తప్పితే మేము బిర్యానీ ఇస్తారు కదా పొద్దుమీకి, మధ్యాహ్నం బిర్యానీ, పొద్దుమీకి బిర్యానీ రాలేము. ఓన్లీ బీజేపీ పార్టీని గెలిపించుకోవాలి. బీజేపీ పార్టీలా తిరుగుతున్నందుకు మనం దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పార్టీ ఏది అంటే భారతీయ జనతా పార్టీ అనే ఉద్దేశంతో మేము కూడా యూత్ అట్రాక్ట్ అయ్యి, మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ తిరిగేటప్పుడు కూడా చూసినాం ఏ పార్టీ ఎలాంటిది. అంటే మేము 9 సంవత్సరాల ఆర్గనైజేషన్లో తిరిగినాం కాబట్టి ఏ పార్టీ ఎట్లా, ఏ లీడర్ ఎట్లా అనేది కూడా మేము చూసి తర్వాత ఏ పార్టీలోకి పోతే బాగుంటుంది అనేది. అప్పుడు కాంగ్రెస్ ఉండే అధికారంలో, తర్వాత టీఆర్ఎస్ ఉండే. మేము టీఆర్ఎస్లకు అధికార పార్టీలకు పోలేదా? సిద్ధాంతం అది కాదుగా. ఈరోజు పాకిస్తాన్ ఎవరిని చూసి భయపడుతుంది? నరేంద్ర మోడీ గారిని చూసి. చైనా ఎవరిని చూసి భయపడుతుంది? నరేంద్ర మోడీని చూసి. అంటే నరేంద్ర మోడీ వెనకాల ఎంతమంది భారతీయులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా నరేంద్ర మోడీని గెలిపించారు, ఆయన శక్తి అంటే ఏంది అని ఈరోజు అమెరికా అధ్యక్షుడే ట్రంప్ గారు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి హైదరాబాద్లో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నా? అవును, చేస్తారు. ఏ కాన్ఫరెన్స్ చెప్తామంటే మేము అనుకునే కాన్ఫరెన్స్ ఏంటంటే ఈరోజు మొన్న కర్ణాటకలో ఎలక్షన్స్ అయినాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినాం. మేము ఏ విధంగా ఫామ్ చేస్తాం అనేది డబ్బులు ఇచ్చి చేయము. ఇక్కడ కూడా కార్యకర్తల యొక్క శక్తి బలంతో జనాల దగ్గరికి, రైతుల దగ్గరికి, కార్మికుల దగ్గరికి, వాళ్ళ సమస్యల పైన పోరాడి వాళ్ళ సమస్యలను తీర్చితే వాళ్ళు ఆటోమేటిక్గా మాకు ఓటేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ప్రాంతంలో ఈరోజు ఎలాంటి అవినీతి జరుగుతుంది, ఎలాంటిది జరుగుతుంది అన్ని పార్టీలకు తెలుసు. కానీ బీజేపీ పార్టీ ఒకటే ముందుండి పోరాడుతుంది, ఉద్యమం చేస్తుంది ఈరోజు అంటే బీజేపీ పార్టీ. ఈరోజు అవేర్నెస్ తెస్తుంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేస్తుందో తెలుసు. కాబట్టి మనం జనాలలోకి వెళ్తున్నాం, జనాలు చూస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చిన ప్రభుత్వం ఉన్న స్టేట్లలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, అక్కడ ఉన్న యువత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, విద్య ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, యూపీలో చూడండి, మన యోగినాథ్ గారు, అక్కడ ఉన్న సిస్టమ్ వేరు. ఇప్పుడు మొన్న బెస్ట్ సీఎంగా అవార్డు రావడం జరిగింది. అంటే అవన్నీ చూస్తారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి, వేరే స్టేట్లో ఉన్న ప్రభుత్వానికి డిఫరెంట్ చూస్తారు. యూత్ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్, స్మార్ట్ మొబైల్ అయినాయి. ప్రతి ఒక్కరు ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తారు ఫోటో. కాబట్టి నేను అనుకుంటున్నాం ఈరోజు రైతులు కానీ, రైతులకు ఏ విధంగా ఇప్పటి వరకు మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కానీ, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతులకు మసాలాలు అంటే ఎరువులు అందకుండే. ఈరోజు నరేంద్ర మోడీ గారు దానికి ఇప్పుడు ఉన్నటువంటి డిఏపి కానీ, యూరియా కానీ, ఏవైనా కానీ వాటికి వేపపూత అంటే వేరే వాటికి మసాలాలు వేరే విధంగా వాడకుండా ఓన్లీ రైతులకే, రైతులకు అందేటట్టు, రైతు పొలాలనే వండేటట్టుగా, వేసేటట్టుగా వేపపూత వాడి రైతులకు
ఎరువుల లోటు లేకుండా చేస్తుంది. ఇంక ఏదైనా సరే అండి మనకు కావాల్సినవన్నీ ఒక్కొక్కటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ విషయంలో కానీ ఏ దేశంలో ఏ స్టేట్ విషయంలో కూడా అన్యాయం, ఏ స్టేట్ కూడా అన్యాయం జరగద్దు, సమన్యాయం జరగాలి అనే ఉద్దేశంతో అన్ని చేస్తుంది. మరి ఇంకెవరికి వేస్తారు ఓటు? ఇప్పుడు తెలంగాణలో ఎంపీలు గెలుస్తున్నారు కానీ ఎమ్మెల్యే గెలుస్తలేదు. గెలిచారు కానీ పోయినసారి 5 మంది ఎమ్మెల్యేలు కదా. ఇప్పుడు లేదు, ఈసారి లేదు. ఈసారి లేరు అంటే చెప్పినాం కదండి. ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ అయినప్పుడు మనం 5వ క్లాస్ చదువుతున్నాం. అవును, 5వ క్లాస్ నుంచి 6వ క్లాస్కి వెళ్తారు. అవును, అవునా? 5వ క్లాస్ అయిన తర్వాత 4వ క్లాస్కి రారు. ఇప్పుడు మీరు 5 మంది ఎమ్మెల్యేలు కూడా సడన్ గా ఒక్కడే గెలిచి, రాజ్యసభ ఒక్కడే గెలిచింది. కరెక్ట్ అండి. మీరు ఒక్కడే 5 మంది ఉన్నప్పుడు ఒక్కడే గెలిచి. ఈరోజు దేశవ్యాప్తంగా 2 ఎంపీలు బీజేపీ పార్టీ ఈ రోజు 2 సార్లు ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది అంటే ఒక అడుగు వెనుకకేసినాం అంటే 100 అడుగులు ముందుకేస్తామనేది కదా. కరెక్ట్ ఎంపీలు అంటే ఇప్పుడు మా రాజాసింగ్ గారు ఒక్కరే ఉన్నారు. మా రాజాసింగ్ గారు దమ్మున లీడర్, ధైర్యం ఉన్న లీడర్. ఆయన అసెంబ్లీలో 100 మందికి ఒక ఎమ్మెల్యే సరిపోతుందంటే మీరు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏం చేయాలో అది చేస్తారు. ప్రజలకు అన్యాయం జరగకుండా చేయడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, లీడర్ కానీ, ఆ మినిస్టర్ అయినవచ్చు, ఎవరైనవచ్చు జనాల పక్షాన్నే ఉంటారు, అవినీతి పరుల పక్షాన్ని ఉండరు. మా ఎంత ఒక్క కార్యకర్త ఉన్నా ఆ ఒక్క కార్యకర్త ఎంత గట్టిగా ఉంటాడు అనేది ఈ రోజు కానీ ఏ రోజు కానీ మీరు చూస్తూ తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ ముందు వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మన ముందు వచ్చిన పార్టీ, మీ ముందే మీరు సీనియర్ బీజేపీ, సీఎంలు అయిపోయారు, మంత్రులు అయ్యారు. మీరు 7 రోజులు ఆనే ఉన్నారు ఇంకా. అవునండి, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. టీఆర్ఎస్ లో కూడా చాలా మంది లీడర్స్, ఇప్పుడు మా మండలిలో ఉండొచ్చు, మా కాన్స్టిట్యూన్సీలో ఉండొచ్చు, చాలా మంది లీడర్స్. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారండి మినిస్టర్స్, లీడర్స్? మరి కొత్తగా టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు లీడర్స్ అయ్యారు, ఎందుకు మినిస్టర్స్ అయ్యారు, ఎందుకు ఎమ్మెల్యేలు అయ్యారు? ప్రజలు ఓట్లు వేస్తే కాదు, మరి వాళ్ళకు కూడా ఓట్లు వేస్తారు కదా. ఉద్యమాలు చేసిన టీఆర్ఎస్ అసలైన లీడర్లు ఎక్కడ పోయారు? ఈరోజు తెలంగాణ వచ్చినాక, తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయినాక ఉద్యమాలు చేసినటువంటి లీడర్స్ ఎక్కడ పోయారు? మేము అదే అడుగుతున్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కొత్తగా మినిస్టర్స్ అడుగుతున్నాం, ఓట్లు వేసిన జనాలను కూడా అడుగుతున్నాం. ఎక్కడ పోయారు? ఇప్పుడు ఎక్కడ పోయినా మీరు అనుకుంటారు వాళ్ళు ఏరు. ఇప్పుడు వాళ్ళ ఉనికి లేకుండా ఎందుకు? వాళ్ళ ఉద్యమంలోనేమో ముందుండి పోరాడి పోలీసు దెబ్బలు తిన్నారు, లాఠీలతోని రాళ్లతోని దెబ్బలు తిన్నారు, బస్వాయిలు ప్రయోగించారు పోలీసు వాళ్ళు, జైలు పోయారు, తెలంగాణ పొలదాకా లాకప్ లో ఉంచారు. అలాంటి లీడర్లు ఎక్కడ పోయారు? మరి టీఆర్ఎస్ ఉన్నారు కదా, సుమన్ మంచి బల్క సుమన్ ఒక్కడేనా అండి ఉద్యోగం చేసి? బల్క సుమన్ ఒక్కడే చేసిండా? అంటే బాల్క సుమన్ ఆయన తీసుకుంటున్నారు కదా, వాళ్ళ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ కు ఇప్పటి వరకు ఎన్ని? బాలకృష్ణ కూడా ఉద్యమంలో ఉన్నాడు. ఆయన ఉద్యమం ఉన్నాడండి. ఏంది కళాకారులు. మరి ఆయన అంటే రసమయ్య బాలకృష్ణ ఒక్కడే తెలంగాణ వ్యాప్తంగా తిరిగి కళాకారులను అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఏమన్నా చూసిండా? మరి రసమయ్య బాలకృష్ణ గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళారు, వాళ్ళ తోటి కళాకారులు ఎటు పోయారు? మరి బల్క సుమన్ గారు కొంతమందికి ఉద్యోగాలు పెట్టించింది. ఏం ఉద్యోగాలు పెట్టించారు? కొంతమందికి ఏం ఉద్యోగాలు? అవి ఉద్యోగాలు పెట్టించాను కదా. ఏం ఉద్యోగాలు పెట్టించినట్టు? మీరు అన్నట్టు ఉద్యోగాలు పెట్టించారు కదా. ఇప్పటి వరకు 6 సంవత్సరాలు పూర్తి 7 సంవత్సరాలకు వస్తుంది తెలంగాణ వచ్చి, ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏం చేశారు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? డిఎడ్ ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు. ఎన్నో చెప్తున్నారు అంటే మాటల గారు. ఇప్పుడు కావచ్చు వాటర్ ఒకటి కొద్ది ఏరియాలలో అవేర్నెస్ అయింది. మరి చేవెళ్ళగడ్డ, వికారాబాద్ డిస్టిక్ చేవెళ్ళ కానీ ఈ ఏరియా తాగడానికి నీళ్ళు ఇవ్వండి. 1000-1500 ఫీట్లో లోతు వేస్తే కూడా వాటర్ లేవు. టీఆర్ఎస్ వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తారు, మంచి డెవలప్మెంట్ చేస్తున్నారే కదా. చేవెళ్ళ సబితా రెడ్డి టీఆర్ఎస్ లో పోయింది. సబితా రెడ్డి గారు ఎందుకు మంత్రి చేసింది? కాంగ్రెస్ లో హోమ్ మినిస్టర్, భూగర్భ వనరుల శాఖ మంత్రి చేశారు. మరి ఆమె ఎందుకు టీఆర్ఎస్ లో పోయినట్టు? ఆమె వాళ్ళ పద్ధతులు నచ్చాయి కదా. ఆమెకి తెలుసు అండి. అంటే ఆమెకి ఏ పద్ధతులు నచ్చినాయంటే, ఇప్పుడు ఆ ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉంది, కాంగ్రెస్ లో ఉంటే మినిస్టర్ రాదు కదండి. అట్లా ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు, మేము అనలేము మధ్యాన్ని అట్లా. మరి డెవలప్మెంట్ ఉండాలి కదా. చివరిలో ఏమైంది ఇప్పుడు? మరి 1000 ఫీట్లు మా మైనాబాద్ మండలంలో 2000 ఫీట్లు వేస్తే కూడా నీళ్ళు వస్తలేవు. గండిపేట ఎంఎస్ఆర్ 2 ఉన్నాయి కదా. అవును, మరి ఏమి? మరి ఇప్పుడు మంత్రి పదవి కోసమే
టీఆర్ఎస్ పార్టీలకు మనం అనలేము అది. ఇప్పుడు జనాలు అంటారు, మనం అంటే ఎట్లా, మనం నువ్వు నేను అంటే కాదు కదండి అది. జనాల యొక్క ఉద్దేశం ఏందనేది జనాలే చెప్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో జనాలు ఏ విధంగా పోయారు, ఎందుకు పోయారు అని జనాలు ఓటేసి చూపిస్తారు, నిరూపిస్తారు. మనం చేవెళ్ళ తెలుగుదేశం ఎన్నిసార్లు గెలిచింది? తెలుగుదేశం కేఎస్ రత్నం గారు ఎమ్మెల్యే గెలిచారు ఒకసారి. అవును. అంతకుముందు ఇంద్రారెడ్డి అన్న గారు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ లేదు, ఆయన టీడీపీలో కూడా గెలిచారు. హోమ్ మినిస్టర్ చేశారు. ఇంద్రారెడ్డి అన్న కూడా చేశారు. కాంగ్రెస్ గెలిచింది అవును అప్పట్లో. నెక్స్ట్ టీడీపీ గెలిచింది. అవును. కానీ బీజేపీ గెలవలే అప్పుడు. అంటే ఇంతమందికి అవకాశాలు వస్తున్నాయి అక్కడ. టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచినట్టు మొన్న. టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవలేదండి. టీఆర్ఎస్ క్యాండిడేట్ ఫస్ట్ కేఎస్ రత్నం గారు టీడీపీ నుంచే టీడీపీ గెలిచిన తర్వాత మళ్ళా కేఎస్ రత్నం గారు టీడీపీ పోయినాక టీఆర్ఎస్ లోకి వచ్చింది. కాళ యాదయ్య గారు కాంగ్రెస్ లో ఉన్నారు. టీడీపీలో ఉన్నటువంటి రత్నం గారు ఓడిపోయిండు, కాంగ్రెస్ ఉన్నటువంటి యాదయ్య గారు గెలిచారు. ఇప్పుడు యాదయ్య టీఆర్ఎస్ లో ఉన్నాడు. ఈ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చిండు, అంటే కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిండు. టీఆర్ఎస్ గెలవలే మొన్న. అదే ఇప్పుడు కాంగ్రెస్ కి బలం ఉందా, టీడీపీకి బలం ఉందా, టీఆర్ఎస్ కి బలం ఉందా? టీడీపీ అయితే అసలే లేదు. ఇప్పుడు బీజేపీకి బలం ఉంది. బీజేపీ నెక్స్ట్ చేవాలలో గెలిచేది బీజేపీ. ఇప్పటికి 3 సార్లు అవకాశం అవును వచ్చింది. మేము చెప్పాం కానీ ఇప్పుడే 2 ఎంపీలు ఉన్న నుంచి ఈరోజు భారతదేశంలో 2 సార్లు ప్రభుత్వం ఫామ్ చేసింది బీజేపీ. ఈసారి కూడా చేవలగడ్డ మీద ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలుస్తారు. ఎంపీ కూడా మొన్న చూడండి ఇంచుమించు దగ్గర దాకా వచ్చి ఓడిపోయాడు. మేమేమో అలయన్స్ పెట్టుకోలేదు, మాకెవరు అలయన్స్ లేరు. సింగిల్ గా పోటీ వద్దండి, ఇక సింగిల్ గా పోటీ చేసి సింగిల్ గా గెలవడానికి దగ్గరకు వచ్చినాం మేము. మా దగ్గర మనీ డబ్బులు ఖర్చు పెడతలే మేము. అందరూ అవేర్నెస్ అయ్యి ఈరోజు దేశం ఎటువైపు పోతుంది, దేశం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని చూసి గ్రహించి ఓట్లేస్తారు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఏ పార్టీ గెలుస్తుంది చెప్పు? ఇప్పుడున్న జనరేషన్ లో గెలుస్తుంది. వెనక తిరిగేటోళ్ళకు కనీసం ఫుడ్ పెట్టాలి, బిర్యానీ పెట్టాలి, బీర్ ఏదో తాగడానికి తీయాలి, ఏ జేబులోకి ఇంత పైసలు ఇవ్వాలి. ఇట్లా అయితే కార్యకర్తలు తిరుగుతారు. నేను ఇప్పటిదాకా చెప్పాగా అన్న, చెప్పిన మేము టిఫిన్ ఇప్పుడు మేము ఫుడ్ కు అంటే ఈ రోజు మాకు చేయాలి గడిమే అవన్నీ చేస్తలేరు కాబట్టి మీ పార్టీ ఓడిపోతుంది. 3 సార్లు ఓడిపోయినట్టు కారణం అదే కదా? లేదు, మా దగ్గర అట్లా కాలేదు. అంటే ఉద్దేశం ఏంటంటే మేము తర్వాత సర్వే చేసినాము. మేము డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేస్తే ఏమైందంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పోయినసారి వచ్చింది కదా, ఆ ప్రభుత్వం వస్తే మా చేవలగడ్డ ఈసారన్నా. పోయినసారి ఏమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయినాయి కదా, అప్పుడు కాంగ్రెస్ వ్యక్తి గెలిచిండు, ప్రభుత్వం టీఆర్ఎస్ అయింది, డెవలప్మెంట్ లే. ఈసారన్నా పోయినసారి ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చింది కదా, ఈసారి టీఆర్ఎస్ వ్యక్తికి గెలిస్తే ఏమన్నా డెవలప్మెంట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో జనాలు వేసినట్టు ఓట్లు అంటూ వాళ్ళు. మేము పోయినాం మళ్ళా, మేము ఎందుకు మేము ఎంత తిరిగినాం, మీరు ఓట్లు వేస్తున్నారు కదా, ఓట్లు ఎందుకు వెళ్ళారని, మీరు ఎందుకు అవేర్నెస్ కాలేకపోయారు, మీరు ఎందుకు ఇట్లా టీఆర్ఎస్ కేసారు అని అడిగిన. ఇట్లా ఇట్లా విషయం చెప్పారు. ఇప్పటిదాకా పోయినసారి తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ గెలిచింది, ఏం డెవలప్మెంట్ కాలే. సరే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందేమో, మరి టీఆర్ఎస్ కు వేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కూడా ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడేమో, ఆయన డబ్బులు ఇచ్చిండు, బీర్ ఇచ్చిండు, బిర్యానీ ఇచ్చిండు, మీరేమి ఇవ్వకపోతుంది అనే విషయాలు జనాల దగ్గరికి వస్తున్నాయి. మారుతురు యూత్ బాగా. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఇప్పుడు ఒక ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి అనుకో, తల్లిదండ్రి అన్న వదిన ఉంటుంది, ఆ తమ్ముడు కానీ ఆ అన్న కానీ చూస్తుండే. ఇప్పుడు సమాజం ఈరోజు అన్ని దేశాలు మన దేశం వైపు ఎట్లా చూస్తున్నాయో అందరూ పార్టీలు మన బీజేపీ పార్టీకి వస్తారు కాబట్టి, అరే మనం కూడా ఈ టైప్ ఇట్లా బీజేపీకి సపోర్ట్ చేస్తే డెవలప్మెంట్ చేస్తారు. బీజేపీలో ఉన్న వాళ్ళు అవినీతి చేయరు, అక్రమంగా సంపాదించుకోరు. ఒక యోగినాథ్ను యూపీ సీఎం, ఒక నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ పనిచేస్తారు. అట్లా బాగుంటుంది, వాళ్ళకేస్తే బాగుంటుంది, మిమ్మల్ని గెలిపించకపోతే బీజేపీ వాళ్ళను అని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ రామ్ మందిర్ మన భూమి పూజ చేశారు, దీన్ని మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఎన్నో రోజుల
కళ ఇప్పుడు రోజుగా సంవత్సరాల అదే ఎన్నో సంవత్సరాలవి ఈరోజు మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఆ కళను అందరు సహకారం చేసినందుకు అందరు కాదు దేశాల్లో కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే వాళ్ళ భారతీయుల యొక్క హక్కు అది ఇన్ని రోజులు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది అనేది అందరు హ్యాపీ అయ్యారు. భారతీయులతో పాటు వేరే దేశస్తులు కూడా హ్యాపీ అయ్యారు. మనం చూస్తున్నాం కదా, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లలో కానీ మీడియాలో మాట్లాడేది మనం చూస్తున్నాం, వింటున్నాం కదా, అందరు హ్యాపీ అవుతారు. ముఖ్యంగా అప్పుడు కరసేవకులు వెళ్ళినటువంటి 89, 92 ఉన్నటువంటి కరసేవకులు ఇంకా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే పోరాడేది అక్కడ. మాకు ఇది మా ధర్మం, రాముడు ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే ఉన్నాడు, మాకు ఈ గుడి కావాలి అనేది పోరాడిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము మా మండలి నుంచి మా కాన్స్టిట్యూన్సీ నుంచి 85 మంది 90 మంది దాకా వేరు కరసేవకులు. వాళ్ళని మొన్న అందరిని పిలిచి సన్మాన కార్యక్రమం చేసినాం. మీరు వెళ్ళారు, మీకు అదృష్టం వచ్చింది, మాకు అదృష్టం రాలేదప్పుడు అని చాలా మంది ఫీల్ అయ్యారు పెద్దవాళ్ళు, అంటే సీనియర్స్ లీడర్స్. ఇప్పుడు మోదీ రెండోసారి గెలిచింది కదా, మరి ఈ గుడి సంవత్సరాలు అయింది. ఫస్ట్ టైం గెలిచినప్పుడు మోదీ డిసిషన్ ఏం తీసుకోలేదు, అంటే రెండోసారి తీసుకోవడం మోడీ డిసిషన్ కాదండి, అది మోడీ గారు కేసు నడుస్తుంది, సివిల్ కేసు. అది అవును, సివిల్ కేసు నడుస్తుంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, క్రిమినల్ లాయర్ కాదు కదా, క్రిమినల్ కేసు అంటే సంవత్సరంలో క్లియర్ చేయొచ్చు. సివిల్ కేసు ఇది 5 years 6 years పట్టుతుంది. ఏ కేసు కొట్లాడినా సివిల్ కేసు. దాన్ని సమరాజ్యంగా దాని మీద కమిటీలు వేయడం జరిగింది. అప్పటి నుంచే ఆయన గెలిచినప్పటి నుంచి చెప్తుండు కదా, కమిటీలు వేసిండు, సంసం కమిటీలు వేసి అన్ని విధాలుగా అన్ని ఉంటాయి. గెలిచిన తర్వాత ఉంటాయి కదా అని చెప్పి టోటల్ ఉంటాయి కదా అని చెప్పి ఏది పడితే అది మనం చేయలేం కదా. దానికి రాజ్యాంగం ఉంది, లా ఉంది, అవన్నీ చేయాలి కదా. అన్ని చేస్తేనే. ఇప్పుడు అందరు సీఎంలకు అందరు పిఎంలకు ఈ పిఎంకు డిఫరెంట్ ఏంటండి, ఎట్లా పడితే అట్లా రాసుకోనికి నోట్బుక్ కాదుగా. రాజ్యాంగం, ధర్మం, పద్ధతి, నీతి, నిజాయితీ ఆయన ఆ విధంగా చేసి ఈరోజు అందరి కళ సహకారం చేసిండు. ఓకే, ఇకపోతే మీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏంది పోస్ట్ బీజేపీలో? నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొయినాబాద్ మండల్ జనరల్ సెక్రటరీ అండి. జనరల్ సెక్రటరీ. ఓకే, ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి అన్నాని, రెడ్డిపల్లి. ఓకే, ఇప్పుడు రాజేష్ సింగ్ కార్యక్రమాలు చూస్తారు కదా, చూస్తున్నాం. ఆయన గోరక్ష ఒక సంఘం పెట్టిండు, నేను పోయి కలిసినా కూడా చేయటం బాగుంది. అలాంటి కార్యక్రమాలు మన ఆవులను తీసుకెళ్లేటప్పుడు వీళ్ళని తీసుకెళ్ళారు, అడ్డువాడి కార్యక్రమాలు ఏమైనా చేశారా మీరు? రాజేష్ సింగ్ మీద కేసు కూడా పెట్టారు, కొన్ని చేసాము. చాలా వచ్చినాయా? మేము చాలా చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తాం. మాకు గోవును వధించొద్దు ఆయన అని కాదు, ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా, ఏ హిందూ అయినా అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని పండుగలను గౌరవిస్తూ వాడే భారతీయుడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని నా అభిప్రాయం. చేసుకోండి, ఏ పండుగ ఎవరైనా చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగే విషయాలతో పోల్చుకొని, ఇప్పుడు ఆవు మేము పూజిస్తున్నాం, అదే అండి మేమంటే మనం పూజిస్తున్నాం. ఆ ఆవును పూజించేటప్పుడు మేము పూజించే ఒక జీవిని మీరు వధించొద్దు అని చాలాసార్లు చెప్పినాం, చాలా ప్రోగ్రామ్ చేసినాం. కొన్ని వందల సంవత్సరాల సంది పూజిస్తారు పెద్దలు. మన దేశంలో మన దగ్గర చెట్టును, పుట్టను, భూతల్లిని, ప్రతి దాన్ని, అంటే ప్రతి వస్తువును మనం పూజించే తత్వం మనది. అలాగే మన ఆవును కూడా పూజిస్తున్నాం. ఆవును వధించొద్దని మేము అంటున్నాం, అట్లా తీసుకెళ్తారు. మరి అడ్డుకోకపోతే ఏం చేస్తాం? అడ్డుకున్నాం, ఇప్పుడు అడ్డుకున్నంత మాత్రం ఆగట్లేవు కదా, చాలా సందేహాలు వస్తున్నాయి అన్న. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో, మేము పోయిన సంవత్సరంలో ఒక రోజు ఒక 4-5 గంటలల్లా 15-20 డీసీఎంలు పట్టుకున్నాం. ఒక్కొక్క డీసీఎంలో 15-20 ఆవులు. మన చెత్త ఏమంటారు వాటిని, వేస్టేజ్ చెత్త అంతా మూట కట్టి వేస్తారు చూడు, అట్లా వేసిన ఆవులను పట్టుకొని ఇష్యూ అయ్యి కేసు అయ్యి పెద్ద నుల్లి అయింది. రాజసింగ్ అనే గారు అక్కడ రావడం జరిగింది. అట్లా ఈ సంవత్సరం చూసినాం మేము. లేవు అట్లా ఎవరో దొంగసాటిన తెలంగాణ అర్ధరాత్రి 12 గంటలకు నైట్ కూడా తీసుకోవడం, ఆ చిన్న చిన్న ఆటోలో బురకలు వేసి అవి వేసి తీసుకొని. అయినా మేము మా కార్యకర్తలు ఆవులను ప్రేమించేటోళ్ళు,
అక్కడ ఉన్నటువంటి అందరూ సహకరించి చాలా అవలం పట్టించినాం. మొన్న కూడా ఒక 6-7 టాటా ఏసీలు, ఒక 5-6 అశోక్ లీలాండ్లు అట్లా పట్టించినాం. పోలీసులు కూడా వెంటనే యాక్షన్ తీసుకోరు. కొన్ని సంవత్సరాల క్రితం పోలీసులు యాక్షన్ తీసుకోకూడదు. ఇప్పుడు బాగా మాకు చెప్పండి, మీరు అంత రిస్క్ తీసుకోకూడదు, మేము ఉంటాం, మీరు తీసుకోండి. మీ డ్యూటీ మీరు చేయండి సార్, మా డ్యూటీ మేము కూడా చేయాలి కదా. మేము భారతీయులు అయినందుకు, ఓ హిందువు అయినందుకు మేము కూడా మా డ్యూటీ చేయాలి కదా మేము అని చెప్పి చేయడం. పోలీస్ కేసులు ఉన్నాయి? ఉందండి, అయిపోయినాయి. తెలంగాణ ఉద్యమంలో ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు స్కాలర్షిప్ల కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. గేట్ ఎక్కినాం, అప్పుడు కేసు అయింది, కేసు అయిపోయింది. అది జైలు కూడా బాగానే ఒక 10-12 కేసులు ఉండే ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయండి, ఉద్యమం మామూలు అదే మా ఉద్యోగం కేసులే తప్ప వాని కొట్టింది వీని కొట్టింది మేము మర్డర్ కేసులు ఈ మర్డర్ కేసులు అలాంటి లేవు. అలాంటి జోలికి వెళ్ళాం కదా మేము శాంతియుతంగా పనిచేసే వాళ్ళం. మేము కేసుల జోలికి వెళ్ళామండి, ఓన్లీ ఉద్యోగం చేసినాము. అప్పుడున్న అధికార పార్టీల ఏమంటారు దాన్ని, వాళ్ళ అధికార బలంతో అండదండాలతో కేసులు చేయడం జరిగింది. పోయినాయండి. అధికార బలంతో కేసు కొట్టేసిరా? లేదండి, అంటారు కదా 4 years 3 years తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు కదా జడ్జి గారు, ఆ విధంగానే పోయినాయి తప్పితే నాకు మేము అధికార బలం ఆ బలం పోయించి ఏం కూడా చేయలేము కూడా. మేము సామాన్య ఎంత పెద్ద లీడర్ అయినా బీజేపీలో అణిగిమెనిగే ఉంటారండి. మీరు చూస్తుండండి, ఎంత పెద్ద లీడర్ అయినా సరే. మరి పిఎం గారు కూడా చూడండి ఎంత సాదాసీదా జీవితం గడుపుతారు. యోగి ఆదిత్యనాథ్ గారు చూడండి, ఇక్కడైనా సరే మ్యాక్సిమం 99% మేమైతే సాధారణ జీవితం జీవిస్తాం. ఎంత ఉన్న లీడర్ కదా, అది కదా ఇది కదా హైఫై మేము చేయలేము కూడా. చేస్తే మా కార్యకర్తలు ఒప్పుకోరు, చెప్తారు నెక్స్ట్ నువ్వు గెలవని, డైరెక్ట్ చెప్తారు నువ్వు లేదని. అది మా సిద్ధాంతం ఇక్కడ. ఇప్పుడు అండి మొన్న నెక్స్ట్ ఇయర్ ఉంది అయిపోతుంది కదా, మేము మేయర్ పదవిని ఆశిస్తున్నాం అండి. అయితే అని అనుకుంటున్నాం. మేము ఆల్రెడీ మా చాలా మంది అనుకుంటారు కూడా మేయర్ మావకే వాళ్ళనుకుంటున్నారు, ఎంఐఎంఐ కూడా మేయర్ మేమే ఉండాలనుకుంటారు, ఇట్లా అందరూ అనుకుంటారు. అయితే ఈ కరోనా దిక్కించి మేము ఆల్రెడీ మా కార్యాచరణ స్టార్ట్ చేసినామండి. ఇంటికో కార్యకర్త అయ్యండి ఇప్పుడు బీజేపీలో. మేము ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఆల్రెడీ బూత్ వైజ్ గా చెప్పేశాం. ఇప్పుడు ఇంకొక కార్యకర్త అయితే గెలవరు అంటే సమయం ఇచ్చి ఎలక్షన్స్ కోసం టైం ఇచ్చే కార్యకర్త అన్న. అంటే ఇంటికో కార్యకర్త అంటే అట్లా సరిపోరు. నేను అనేది ఏంటంటే పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం టైం ఇచ్చే కార్యకర్త ఇంటికోవరు అయ్యారు. ఇంటికోవరు అయ్యారు అంటే నీ ఇంటికి వచ్చి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నీ కొడుకు, నీ తమ్ముడు ఎవరెవరు అయ్యారు పనిచేస్తారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ మేయర్ పదవి ఆశిస్తున్నారు, తప్పులేదు, ఆశించవచ్చు. కార్పొరేషన్ ఎలక్షన్స్ అంటే మొత్తం పైసలతోనే ఉంటుంది పని. పైసలు పైసలు పైసలు, అవునా? గల్లీ పైసలు లీడర్ కౌన్సిలర్ పైసలన్నీ పని కాదు, ఓటు పెరిగాడు. అసలు మీరేమో రూపాయి ఖర్చు పెట్టారు. ఎట్లా మేయర్ పదవి ఆశిస్తున్నారు మీరు బీజేపీ తరఫున? అదే చెప్తున్నాం కదండి, మేము కార్యకర్తలను తయారు చేస్తున్నాం. వాళ్ళేమో పైసలు సంపాదిస్తారు వేరే పార్టీలు, మేము కార్యకర్తలు సంపాదిస్తారు, పైసలు ఖర్చు పెడతారు, పదవిలో ఉంటారు. లేదు, మీ ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టకుండా కదా మా ప్రధానమంత్రి అయింది. ఇంతమంది మినిస్టర్లు అయ్యారు, ఇంతమంది ఇన్ని స్టేట్లల్లో సీఎంలు అయ్యారు. మేము అవుతాం. ఇప్పుడు 4 మంది ఎంపీ మన తెలంగాణలో చూడండి, కిషన్ రెడ్డి అన్న, బండి సంజయ్ అన్న, ధర్మపూర్ అరవింద్ అన్న, బాబురావు అన్న డబ్బులు ఖర్చు పెట్టారు. పవర్ఫుల్ ఎంపీలు అయ్యారు, డబ్బులు ఖర్చు పెట్టరా, ఉద్యమాలు చేసి రాళ్ళు, ఉద్యమాలు చేశారు. పైసలు ఖర్చు పెట్టలేదా? బండి సంజయ్ ఖర్చు పెట్టలేదు. బండి సంజయ్ దగ్గర ఏమున్నాయి చెప్పండి? కిషన్ రెడ్డి ఏం, అరే వాళ్ళ పుట్టగడవడమే కష్టం అండి పార్టీలా. వాళ్ళు కష్టపడి చిన్నప్పటి నుంచి పార్టీ సిద్ధాంతం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం వాళ్ళ టైం కేటాయించి తిండి తినక నిద్రలేక ప్రతిరోజు ఎన్నో దగ్గర కార్యకర్తకు, లీడర్లకు, గ్రామాలస్తులకు, జనాలకు అందరికీ ప్రాబ్లం అవుతుంటే పోయి ముందుండి పోరాడి అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళు ఓట్లు సంపాదించారు కానీ డబ్బులు సంపాదించలేరు, మంచితనం సంపాదించారు. వాళ్ళు అంతే, అట్లా గెలిచారు అంతే తప్పితే వాళ్ళు డబ్బులు సంపాదించలేరు. ఎక్కడ ఇప్పుడు ఇప్పుడున్న ఎంపీలలో ఒక్కరన్నా అవినీతి చేసినట్టు, ఒక్కరన్నా డబ్బులు ఖర్చు పెట్టినట్టు చూపియండి మీరు. ఎందుకు ఎంపీ కవిత గారి దగ్గర డబ్బులు లేవా?
ఉన్నాయి ఖర్చుపెట్టింది. మరి మన ధర్మపురి అరవింద్ అన్న గారు తెలుసు, అంటే ఆయన కష్టపడ్డాడు. ఆయన అక్కడ హాస్పిటల్స్, నిరుపేద వాళ్ళకు హాస్పిటల్ ట్రీట్మెంట్స్, క్యాన్సర్ పైన, దానిపైన, దీనిపైన ఆయన ప్రతి నిత్యం మీరు చూడొచ్చు. అప్పుడు ఎలక్షన్ ముందు ప్రతి నిత్యం ఏదో ఒక ఇష్యూ ఉన్నదాన్ని సాల్వ్ చేస్తూ వచ్చిండు ఆయన. అట్లా తెలుసు. కిషన్ రెడ్డి అన్న అంబాపేట నుంచి ఎన్నిసార్లు గెలలేదని ఎమ్మెల్యే ఓడిపోయినాకనే కదా ఇక్కడ ఓడిపోయినంటే ఆడ ఏం జరిగిందో మీరు ఒకసారి గ్రహించలేదు. ఆడ అన్న చాలా కష్టపడి దగ్గర 2,000 అది గెలిపే, అది డబ్బులు లేకున్నా గెలిచినట్టే కిషన్ రెడ్డి. కానీ ఓడిపోయినా పెట్టాము ఈరోజు అదృష్టం వచ్చింది. మినిస్టర్ అయ్యారు. మేము పోయినాం, ఢిల్లీ పోయి కలిసినాం అన్నను. ప్రమాణ శ్రీకారం రోజు ఢిల్లీ పోయినాం, కలిసినాం. అన్న చాలా హ్యాపీ అయ్యిండు. అంటే మినిస్టర్ వచ్చినందుకు ఆయనకు మినిస్టర్ ఇస్తామని ఎవరు చెప్పలేదు. మేము పవర్ఫుల్ హోమ్ సహాయక మినిస్టర్. ఇంకోటి మాకు మినిస్టర్ కావాలని మేము కారబేరాలు డబ్బులు పెట్టుకొని పోలేము. మేము సామాన్యంగా పనిచేసినాం, మాకు తెలంగాణకి న్యాయం జరిగింది, మినిస్టర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మేయర్ మీ ఊరు కావాలంటే మీరు ఆశించడం తప్పలేదు. చూద్దాం, మేయర్ అయితే మంచిదే. మీరు అనుకున్నట్టు బీజేపీలో కరెక్ట్ గా డబ్బులు లేకుండా పనిచేసి లీడర్ ఓటేసే వాళ్ళు ఉన్నారని నిరూపించాలి. మేయర్ గెలిచి ఇప్పుడు అలా నిరూపించినాం, మళ్ళీ కూడా నిరూపిస్తాం. అదే మేయర్ అంటారు కదా ఇప్పుడు కంపల్సరీ. ఓకే వ్యూవర్స్, చూసారు కదా రాజు మల్లేష్ గారితో ఫేస్ టు ఫేస్. నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, మీ దాసన్న.